అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో బాడీ మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా. ఓకే. అంటే లేడీ గెటప్లో బాగా జీవించేసినట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు. మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా? మీరు ఏం చేసినా బాగా చేస్తారు కదా. థ్యాంక్ యూ సార్. సాహు గారు సార్, బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు. ఇప్పుడు విశ్వక్ గారితో సినిమా చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు ఒక సినిమా. నెక్స్ట్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారు కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారు. వరుస పెట్టి అసలు నాన్ స్టాప్గా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటి షైన్ స్క్రీన్స్కి ఏంటి టార్గెట్ ఏంటి మీది? ఏంటి ఏం పెట్టుకున్నారు ఇండస్ట్రీలో? చాలా స్లో ప్రొడ్యూసర్ సార్. నాకన్నా బిజీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ హంబుల్గా చెప్తున్నారు. కాదండి, ఎంతమందికి ఉన్నాయి అడ్వాన్సులు లెక్కలేదు కదా ఇప్పుడు దాకా. లేదు అవన్నీ ఎందుకు లేను కానీ, బట్ మంచి మూవీస్ చేద్దాం అనేది ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి. అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలామందికి చెప్పున్నాడు కదా. సో అందరూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే అందరూ చేయలే హీరోలు అన్నాక వచ్చినప్పుడు ఒక అటెంప్ట్ చేద్దామని చేసి కదా ఇది లైలా. సో డెఫినెట్గా కథలు బాగుంటే ప్రతి హీరోతో పనిచేద్దామనే ఉందండి. ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? డ్రీమ్ హీరో కానీ డ్రీమ్ ఉందండి. మల్టీ స్టార్ ఒకటి స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. విశ్వక్ గారు హాయ్. ఇక్కడ ఫస్ట్ ఆవిడకి చెప్పేద్దాం మేడం. అక్క మళ్ళా గరం అవుతుంది. అయితే 2 రోల్స్ చేశారు కదా.